ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. ఢిల్లీలో పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి యువకుల మీద అతి పాశవికంగా లాఠీచార్జ్ చేసి దాదాపు 100 మంది పైన విద్యార్థులు లాఠీచార్జ్లో గాయపడి ఇవాళ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు చావు బతుకుల మధ్య. వాళ్ళు గత 16 రోజులుగా ఈ యొక్క నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన వాళ్ళని బాధ్యులందరినీ శిక్షించాలని, దానికి నైతికంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి తక్షణమే అతన్ని బర్తరఫ్ చేయాలని, తద్వారా విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలని, ఈ సందర్భంగా చనిపోయిన 20 మంది విద్యార్థులు నీట్ పత్రం లీక్ అయిన సందర్భంగా చనిపోయిన విద్యార్థులకి వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని ఆ విద్యార్థులు 16 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే, వాళ్ళు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి కలిసి వాళ్ళ ఈ యొక్క డిమాండ్స్ని ఆయన తెలియజేయాలని చెప్పి పార్లమెంట్ వైపు పోతూ ఉంటే, వాళ్ళని విచక్షణారహితంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి పాశవికంగా వాళ్ళని గాయపరిచి వాళ్ళ మీద రాళ్ళు కూడా పోలీసులు వీడియోలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రశ్నించే హక్కుల్ని గొంతుల్ని నులివేసే పద్ధతుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలు ఆ విద్యార్థులకి అండగా ఉన్నాయి. అసలు ఎంతో స్వచ్ఛందంగా ఈరోజు కూడా వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ నోరు విప్పి, అయ్యా నేను బాధ్యులైన వాడిని శిక్షిస్తాను, ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేస్తాను, లేదంటే రాజీనామా చేయిస్తానని చెప్పని ఒక హామీ ఇవ్వకపోవడం, దాని గురించి మాట్లాడకపోవడం. ఆయన ఈ దేశంలో ఏం జరుగుతున్నా మాట్లాడు, విదేశాల్లో జరుగుతుంటాడు. రామ మందిరం కట్టింది గొప్ప నేనే చేశారని చెప్పి ఆ రామ మందిరంలో దోపిడీ దొంగతనాలు జరుగుతూ ఉంటే, ఇవాళ వరకు ప్రధానమంత్రి రామభక్తులు అని చెప్పుకునే ప్రధానమంత్రి ఇవాళ వరకు ఆ యొక్క దొంగతనం గురించి మాట్లాడకపోగా పైగా ఏదోదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు చేస్తున్న పోరాటం న్యాయసమ్మతమైంది. ఎంతో 20 మంది విద్యార్థులు బలైపోయారు, ఉరేసుకొని చచ్చిపోయారు. ఎందుకంటే తిరిగి మళ్ళీ రాయలేక, ఎంతో కష్టపడి చదువుకుంటే తిరిగి రాయలేక చనిపోయారు. కాబట్టి ఈ లీకులు, క్వశ్చన్ పేపర్ లీక్ అనేది కొత్త విషయం కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 136 సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఈరోజు పత్రికలో చూసాం. విద్యావేత్త అయిన వాంగ్చుక్ గారు ఆ రోజు నుంచి నిన్న శనివారం వరకు కూడా ఆమరణ దీక్ష చేస్తుంటే ప్రధానమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదనమాట. తనని వచ్చి కనీసం పలకరించడానికి కూడా చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈరోజు నిన్న చూడబోతే అక్కడ విద్యార్థుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా కలిసి నిరసన తెలుపుతూ మోడీ గారికి ఇది తెలపాలా, ఏమాత్రం బుద్ధున్నా కూడా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా నిరసన తెలుపుతున్నా కూడా వాళ్ళల్లో చీమ కుట్టిన చలనం కూడా లేకుండా పోయినందువల్ల వాళ్ళకి పార్లమెంట్లో అతన్ని కలవాలని పోవడానికి వాళ్ళు నిన్న ప్రయత్నిస్తే, వాళ్ళని నీకు గ్యాస్ పైపులు పెట్టి, వాటర్ పైపులు పెట్టి, లాఠీ చార్జీలతోటి అమానుషంగా దాడులు చేశారనమాట. ఆ దాడుల్లో ఎంతమందో ఈరోజు విద్యార్థులు మమ్మల్ని ఒక విద్యార్థి అయితే నన్ను ఎన్నైనా కొట్టుకోండి చుట్టుముట్టేసి అక్కడికి పోవడం కూడా ఏ విధంగా పోయారంటే, నిన్న చూడబోతే వాంచుకుని ఇచ్చేటువంటి కిడ్నాప్ లెవెల్లో తీసుకుపోయారనమాట. వాంచుకు గారిని పోలీసులుగా ఇచ్చేసినట్లు కాకుండా ప్రజలకు కనపడకూడదని తెరల్ని అడ్డు పెట్టేసేసి మట్టిల్లో అందరూ బ్లూ షర్ట్లు బ్లాక్ ప్యాంట్లు వేసుకొని మట్టిల్లో పోయి ఆయన్ని చేసేసారనమాట. ఈ రోజుకు కూడా ఆయన్ని పలకరించేదానికి సిగ్గు లేకుండా పలకరిస్తలేదు. అవినీతి జరిగితే మాత్రం నోరు విప్పడు. ఈ నీటిలో 20 మంది విద్యార్థులు చనిపోతే, ఇంత గందరగోళం జరిగితే దాని మీద నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. ఇది నరేంద్ర మోడీకి ఇది మంచిది కాదు. ఆయన నేను విశ్వగురువుని, నాకు
నోబెల్ బహుమతి రావాలని ట్రంప్ ఈయన ఇద్దరు ఒకటే. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. పోలీసులతో రాజ్యాన్ని నడపలేరు. న్యాయబద్ధంగా జరపాలా. ఇప్పటికైనా ప్రధానమంత్రి జోక్యం చేసుకొని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలా, లేకపోతే బర్తరఫ్ చేయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.